హలో అండి, ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచిగా ఆరోగ్యంగా ఉండే చిక్కుడుకాయ కూరను చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. వేడివేడి అన్నంలోకి ఈ కూర అద్భుతంగా ఉంటుంది. ముందుగా చిక్కుడుకాయలను నారతీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఒక పావు నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి దూరగా వేపండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగాక కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వండి. ఇప్పుడు చిక్కుడుకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపి 10 నిమిషాలు మూత పెట్టి మంటను సిమ్లో ఉంచి ముక్కలను మెత్తగా మగ్గనివ్వండి. ముక్కలు బాగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసి మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఇంకాస్త టేస్ట్ కోసం ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి 2 నిమిషాలు వేయించండి. అంతే. చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ కూర రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.